ఫ్యాక్ట్ నెంబర్ 1. ఫ్రెండ్స్, మీ అందరికీ కుంకుమ పువ్వు గురించి తెలిసే ఉంటుంది. దీనిని చాలా తక్కువ మంది కొనుగోలు చేస్తారు, ఎందుకంటే 10 గ్రాముల కుంకుమ పువ్వు కాస్ట్ అనేది సుమారుగా 2000 రూపాయలు ఉంటుంది. అయితే ఇది ఎందుకంత ఎక్స్పెన్సివ్ అని మీకు డౌట్ వచ్చిందా? దీనికి కారణం ఒక పువ్వులో 3 కుంకుమ పువ్వు రేఖలు మాత్రమే ఉంటాయి. అలా 1/2 కేజీ కుంకుమ పువ్వులను సేకరించాలంటే సుమారుగా 75,000 పువ్వులను శుభ్రం చేయాల్సి ఉంటుంది. పైగా ఈ ప్రాసెస్ మొత్తాన్ని మనుషులతోనే చేయిస్తారు. అందుకే ఈ కుంకుమ పువ్వు మోస్ట్ ఎక్స్పెన్సివ్ స్పీస్ లో ఒకటి. అయితే ఈ సాఫ్రాన్ ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేసే దేశం ఇరాన్. అయితే ఇరాన్ ప్రపంచం మొత్తం మీద 88% కుంకుమ పువ్వును ఉత్పత్తి చేస్తుంది. అలాగే మన ఇండియా ఎంత ఉత్పత్తి చేస్తుందో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో చాలా మంది చిల్ అవ్వడానికి బీచెస్ కి ఎక్కువగా వెళ్తున్నారు. అయితే ఈ ప్రపంచంలో ఎక్కువ బీచెస్ కలిగి ఉన్న దేశం ఏదో మీకు తెలుసా? అది ఆస్ట్రేలియా. ఇక్కడ 10,000కు పైగా బీచెస్ అనేవి ఉన్నాయి. ఒకవేళ మీరు రోజుకి ఒక బీచ్ చొప్పున వెళ్ళినా ఆ దేశంలో మొత్తం బీచెస్కి వెళ్ళడానికి మీకు 27 సంవత్సరాలు టైం పడుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఫ్రెండ్స్, మనందరం ఈ ప్రపంచంలోనే ఖరీదైన స్టోన్ డైమండ్ అని అనుకుంటాం. అయితే డైమండ్ కంటే 1000 రెట్లు అరుదైన స్టోన్ ఒకటి ఉందని మీకు తెలుసా? అదే టాంజెంటైన్ స్టోన్. ఇది డైమండ్ కంటే 100 రెట్లు ఖరీదైనది, ఎందుకంటే ఇది కేవలం కిలిమంజారో అనే కొండపైన దొరుకుతుంది. అది కూడా చాలా అరుదుగా దొరుకుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4. మనందరికీ నెట్ఫ్లిక్స్ గురించి తెలిసే ఉంటుంది. అయితే మనందరం నెట్ఫ్లిక్స్ని యూజ్ చేసి మూవీస్, వెబ్ సిరీస్ చూస్తాం కదా. అలా చూస్తూ చూస్తూ ఒక్కోసారి నైట్ టైం టీవీ ఆఫ్ చేయకుండానే నిద్రపోతాం. అయితే ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేందుకు నెట్ఫ్లిక్స్ కంపెనీ వాళ్ళు ఒక కొత్త రకం సాక్స్ని రూపొందించారు. అయితే మనం ఎప్పుడైతే ఈ సాక్స్లను వేసుకొని మూవీ చూస్తామో అప్పుడు ఒకవేళ మనకు తెలియకుండా నిద్రపోతే ఆ సాక్స్లకు ఉన్న సెన్సర్స్ మన హార్ట్ రేట్ని, స్లీపింగ్ లెవెల్ వరకు డిటెక్ట్ చేసి మనం చూస్తున్న మూవీని పాజ్ చేస్తుంది. అయితే మీకు ఈ టెక్నాలజీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 5. ఫ్రెండ్స్, చాలా మందికి ఈ విషయం తెలియక డైలీ హెడ్ బాత్ చేస్తున్నారు. అయితే సైంటిస్టులు చేసిన రీసెర్చ్లో మనం డైలీ హెడ్ బాత్ చేయడం వల్ల మన తలపైన ఉండే సిబమ్ యొక్క అవుటర్ లేయర్ అనేది రిమూవ్ అయిపోతుందంట. అయితే ఇది మన తలపైన ఉండే స్కిన్కి ప్రొటెక్టివ్ లేయర్ లాగా పనిచేస్తుంది. ఇది రిమూవ్ అయిపోవడం వల్ల మన తలపైన ఉండే స్కిన్ అనేది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందంట. ఫ్యాక్ట్ నెంబర్ 6. ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలోనే అతి పురాతనమైన ధర్మం ఏది అనగానే మనందరికీ ఈజిప్ట్ దేశం గుర్తుకొస్తుంది. అయితే మీకు ఈ విషయం తెలుసా? ఈజిప్ట్ కంటే కొన్ని వేల సంవత్సరాలకు ముందే సనాతన ధర్మం ఏర్పడింది అని ఆర్కియాలజిస్టులు చేసిన రీసెర్చ్ ప్రకారం ఈజిప్ట్ 5,000 సంవత్సరాలు పురాతనమైనది అని మనందరికి తెలుసు. అదే మీరు ఈ సింబల్ని కనుక చూస్తే ఇది హిందూ దేవుడి ముద్ర. ఈ ముద్రను సుమారుగా 5,000 సంవత్సరాల నుంచి 6,000 సంవత్సరాల మధ్యలో దీనిని ముద్రించారు. అంతేకాదు, ఇక్కడ కనిపిస్తున్న విగ్రహం శివుడికి సంబంధించిన విగ్రహం. దీనిని కల్ప విగ్రహం అని కూడా పిలుస్తారు. అయితే శాస్త్రవేత్తలు దీనికి కార్బన్ డేటింగ్ చేయగా ఇది సుమారుగా 28,450 సంవత్సరాలు పురాతనమైనదని చెప్పారు. అంటే అప్పటికి ఈజిప్షియన్ నాగరికత ఇంకా స్టార్ట్ కూడా కాలేదు. ఫ్యాక్ట్ నెంబర్ 7. ఫ్రెండ్స్, మీ అందరికీ చెరుకు రసం గురించి తెలిసే ఉంటుంది. ఇది ఎంత స్వీట్గా ఉంటుందో అంతే ఫాస్ట్గా ఎక్స్పైర్ కూడా అయిపోతుంది. ఒక రీసెర్చ్ ప్రకారం మనం చెరుకు రసం తీసిన 15 నిమిషాలకు ఇది ఎక్స్పైర్ అయిపోతుందంట. ఇలా ఎక్స్పైర్ అయిపోయిన దాన్ని తాగడం వల్ల చిన్నపాటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందంట.